వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శారదా పోలంరాజు గారు రచించిన కథ ఎవరికెవరు ఈ లోకంలో వింటారు. చీచి, ఈ ముసలామి నలుగురిలో నా పరువు తీసేట్టుంది. ఇంట్లోకి వస్తూనే బ్యాగ్ సోఫాలోకి విసిరి కొట్టింది మృదుల. మళ్ళీ ఏదో గొడవ మొదలెట్టింది మున్ని. పదండి చూద్దాం అంటూ ఆడబొడుచు జానకి, మేనల్లుడు సంజయ్తో కబుర్లు చెప్తూ గదిలో ఉన్న తల్లి దేవకి గబగబా హాల్లోకొచ్చింది. ఏమైందిరా తల్లి, అంత కోపంగా ఉన్నావు? సినిమాకెళ్ళొచ్చావు, బాగోలేదా? పక్కనే కూర్చుని తండ్రి అనునయంగా అడగ్గానే ఒక్కసారి లేచి నిలబడి, ఏమైందా? చక్కటి సినిమా చూసిన ఆనందమంతా ఒక్కసారి ఆవిరి చేసేసింది మీ అమ్మ. ఏమిటే ఆ పొగరు? పెద్దంతరము చిన్నంతరము లేకుండాను అని తల్లి కసరగానే మరీ రెచ్చిపోయి ఆ బంజారా హిల్స్లో కన్స్ట్రక్షన్ ఏరియాలో లంబాడీల గుడిసెల ముందు ఒక ఆడది, చిచిచి చూస్తుంటేనే కాదు తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. ఈవిడగారి బుగ్గలు నిమురుతూ నవ్వడం, ఈవిడగారు ఆ ఆడదాని భుజాలు పట్టుకుని పరవశంతో మాట్లాడ్డం. ఆ పూసలు, చంకల దాకా లక్కగాజులు, వీపులేని బట్టలు, పబ్బబ్బా, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు ఏం కావాలి? చిచిచిచి. హోసి అంతేనా? మీ నాయనమ్మకు చిన్నప్పటి నుండి ఉన్న సోషల్ సర్వీస్ తెలిసిందే కదే. అబ్బో, పెద్ద సోషల్ సర్వీస్. ఆలగా మూకల మధ్య తిరక్కపోతే హాయిగా నాన్న అంత పెద్ద ఆఫీసర్ కదా, అన్ని ఎన్జిఓలతోనూ కనెక్షన్స్ ఉన్నాయి, లయన్స్ క్లబ్ మెంబర్షిప్స్ ఉన్నాయి. అక్కడ చేరితే ఎంత ఘనంగా ఉంటుంది? తల్లిదండ్రులతో కూతురు సంభాషణ వింటున్న జానకి కోపం ఆపుకుంటూ మౌనంగా నిలుచుని ఆలోచనల్లో పడింది. చిన్నప్పట్నుండి నాయనమ్మంటే మృదులకు మహా ఆరాధన. సభలకు సమావేశాలకు ఆవిడతో కూడా వెళ్తూ ఉండేది. కాని ఈ మధ్య ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరాక బాగా మార్పు వచ్చింది మృదులలో. స్టేటస్, డాబుసరి, అంతస్తుల తేడా బాగా వంటపట్టాయి. దాని పర్యవసానమే నాయనమ్మ స్లమ్ ఏరియాల్లో తిరుగుతుంటే తట్టుకోలేకపోతోంది మృదుల. సరేలే అరవ్వాక, అదిగో నాయనమ్మొస్తోంది, వింటే బాధపడుతుంది. ఇంకా ఇంతటితో ఆపేయి. రావయ్యా గోవిందు, లోపలికి రా. నాన్న రాఘవ, చూడెవరొచ్చారో. నాయనమ్మ సుభద్రమ్మ గొంతులో ఆనందం. 25 కుర్రాడు, పచ్చటి మేని ఛాయ, చెవి కొసలకు పోగులు, గడ్డం మీద 3 చుక్కల పచ్చబొట్టు. చూడగానే అతను లంబాడి అని తెలుస్తోంది. సుభద్రమ్మ వెనకే అతను లోపలికొచ్చాడు. అదేమిదేవని ఆ తంబని ఇంటికే తెచ్చేసింది. అవ్వా, రోడ్ల మీద సమావేశాలు చాలేదేమో. మెల్లిగా గొణిగిన మృదుల వైపు మేనత్త జానకి చురుగ్గా చూసింది. అయ్యగారు, నన్ను గుర్తుపట్టారా? నేను అయ్యగారు, గోవింద్ మోంగ్యా. ఆహా, గోవిందు నువ్వటయ్యా, దా దా దా, చాలా కాలమైంది కదా నాయనా, గుర్తుపట్టలేదు. ఆదరంగా భుజాన చెయ్యి వేసి, కూర్చోవయ్యా, నిలబడే ఉన్నావే. ఏం చేస్తున్నావు? అప్పుడెప్పుడో కలిసినప్పుడు ఏవో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను అన్నావు. ఎవరు? ఓ గోవిందు, కంగ్రాచ్యులేషన్స్. మావయ్య, నీకు తెలియలేదా? మన గోవిందు ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాడు. మేనల్లుడు సంజయ్ సంతోషంగా అభినందించాడు. నాదేం లేదయ్యగారు, అంతా పెద్దమ్మగారి చేతి చలవ. ఆవిడే లేకపోతే నేను ఇంకా కట్టడాల వద్ద రాళ్లు కొట్టుకుంటూ బతుకు వెళ్లదీసేవాడిని. పక్కనే ఉండి ఇదంతా వింటూ ఉన్న మున్ని, ఎందుకు సెలెక్ట్ కాడు? రిజర్వేషన్స్ అన్నీ వాళ్లకేగా అని మెల్లిగా సంజయ్కి మాత్రమే వినబడేలా అంది. ఆ మాటలు విననట్టుగానే, మావయ్య నీకు తెలుసా, గోవిందు ఎక్కడా రిజర్వేషన్ అప్లై చేయకుండానే ఈ స్థాయికొచ్చాడు. మా కాలేజీలో అన్ని స్పోర్ట్స్లోనూ ముందుండేవాడు. అలాగే ట్రైనింగ్ సమయంలో కూడా రన్నింగ్లో ఏమిటి, బాడీ బిల్డింగ్లో ఏమిటి, మరో ఆటలో ఏమిటి, అన్నింటా గోవిందే. ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి మావయ్య. అదంతా నేను చిన్నప్పటి నుండి మా నాయన వాళ్లతో రాళ్లు కొట్టిన అనుభవం. అందుకే నా శరీరం రాటు తేలిపోయింది. అయ్యగారు, ఆనాడు అమ్మగారు నన్ను, నా తోటి మరో 10 మంది పిల్లకాయలను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేర్చేటప్పటికీ మా దశ మారిపోయింది.
మా జన్మంతా అమ్మగారికి సేవ చేసుకున్నా ఈ రుణం తీరేది కాదు. గోవిందు కళ్లల్లో తడిని చూసి అందరూ చెలించిపోయారు. అయ్యగారు, నా మొదటి పోస్టింగ్ మా తండాలలో చేరబోతున్నాను. నేను చదివిన చదువు వల్ల మాబోటివారికి కాస్త ఉపయోగంగా ఉండాలని ఆశిస్తున్నాను. చాలా మంచి ఆలోచన గోవిందు. నీలాగే మరికొందరు యువత ముందుకు వస్తే వెనుకబడ్డ గ్రామాల్లో నిరక్షరాస్యత రూపుమాపవచ్చును అన్నాడు రాఘవ. ఇంకేం, ఒకడేకంగా ఇంటికే వచ్చేశాడు. రేపు వాడి కుటుంబాన్నంతటినీ మన చుట్టాల్లాగా ఆహ్వానించి అతిథి సత్కారాలే చేస్తుందో, చీరాసారే పెట్టి సాగనంపుతుందో ఈ ముసల్ది. మాట పూర్తి కాకుండానే అప్పటిదాకా బిగబట్టుకున్న కోపాన్ని ఒక్కసారిగా వెళ్లగొక్కుతూ, నోరు ముయ్యవే, ఇందాకడ్నుంచి చూస్తున్నాను. నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేయడమేనా? ఆమె ఎవరనుకుంటున్నావు? నీ పాలిటి దేవతే. ఆవిడే లేకపోతే నీ బతుకేమయ్యేదో తెలుసా? అయినా నిన్నని ఏం లాభంలే, ఆ రక్తంలోనే ఉంది ఆ మొరటుతనం. ఇంకా ఏమనబోయిందో కాని, అమ్మాయి, ఏమిటే ఆ తొందరపాటు? పిల్లదాంతో సమానంగా నువ్వు కూడా నోరు పారేసుకోవడం ఏమిటే? ఇంకంతటితో చాలించిద్దరు లోపలికి పోండి అని తల్లి సుభద్రమ్మ గదమాయించింది. అయినా అన్నయ్యని వదిన్ని అనాలే. ఎంత గారాభమైతే మాత్రం కాస్త మంచి చెడు చెప్పుకోరు. పెద్ద చదువులు చెప్పించగానే సరిపోదు. రేపు అత్తారింటికి వెళ్లాల్సిన ఆడపిల్ల. ఆ పొగరు తగ్గించుకునేలా చూడండి. అందరూ ఎవరి మటుకు వారు గదుల్లో సర్దుకున్నారు. ఎవరికీ మనసులో లేదు. జానకి మాటల పర్యవసానం ఎలా ఉంటుందో ఏమో. మృదుల తల్లిదండ్రులకి గుండెల్లో గుబులు. అత్తయ్య మాటలకు అర్థం ఏమిటని మృదుల మనసులో ఆలోచన. ఆ రక్తంలో మొరటుతనం అందేమిటి? అమ్మా నాన్న ఇద్దరూ తనకు తెలిసినంతవరకు చాలా సౌమ్యులు. మరి ఏమయ్యుంటుందబ్బా? అమ్మనో నాన్ననో అడిగేస్తే పోలా? వాళ్ళు చెప్పరు. అంతే. ఒక్క విసురున లేచి నాయనమ్మ గదిలోకి వెళ్ళింది మృదుల. గదిలో వాలుకుర్చీలో పడుకుని ఉన్న నాయనమ్మ కాళ్ల దగ్గర కూర్చుని ఆమె ఒళ్ళో తలపెట్టుకుని, నాయనమ్మా అనగానే ఆవిడ లేచి సరిగ్గా కూర్చుని తల నిమురుతూ, ఏమిట్రా తల్లీ అనునయంగా అడిగింది. ఆవిడంటే మృదులకు ఎనలేని ప్రేమాభిమానాలు. స్నేహితుల ముందు అవమానంగా భావించి అన్ని మాటలందే కాని ఆవిడంటే మహా ఆరాధనే. ఆమె కుడిచేయి తన చేతిలోకి తీసుకుని గబుక్కున తన తలమీద పెట్టుకుని, నానమ్మా, ఇందాక అత్తయ్య అన్న మాటలకు అర్థమేమిటి? చెప్పకపోతే నా మీద ఒట్టే. నాయనమ్మ ఏ మాటలకు పడిపోతుందో బాగా తెలిసి ఆమెను ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేద్దామనుకుంది. ఏమన్నదో ఏమో, నాకైతే గుర్తు కూడా లేదు అని చేయి లాగేసుకోబోయింది నాయనమ్మ. మృదుల ఆవిడ గదిలోకి వెళ్లడం చూసిన మిగతా సభ్యులందరూ అక్కడకు చేరారు. అమ్మా, నువ్వాగమ్మా, నే చెప్తా దానికి. మిన్నీ, నువ్వు నా దగ్గరికి రా. నీకో విషయం చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. చూడు, నేను కథ చెప్తాను. ప్రశాంతంగా వినాలి, సరేనా? తల్లి పక్కకు మరో కుర్చీ లాక్కుని కూర్చున్నాడు రాఘవ. దాదాపు 20 ఏళ్ల క్రితం ఊరికి శివార్లలో అప్పుడప్పుడే ప్లాట్లు చేస్తూ అమ్ముకుంటున్న రోజులు. అక్కడొకటి ఇక్కడొకటి ఇళ్లు కనిపిస్తున్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజిలో కొన్ని. ఆ ప్రాంతంలో ఒక గృహస్థు భార్య తల్లితో కొత్తగా కట్టుకున్న ఇంటిలో కాపురం పెట్టారు. ఆపాటికే అతని భార్యకు 2 సార్లు అబార్షన్లు, ఒకసారి నెలలు నిండాక బిడ్డ గర్భంలోనే పోవడమూ జరిగాయి. ఇంక సంతానం కలగదని నిర్ధారణ చేసుకున్నారు వాళ్ళు. ఆయన తల్లి చిన్నతనం నుండే స్వాతంత్ర్య సమరయోధులైన తండ్రి, అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ పేదసాదలకు తనకు తోచినంత సహాయ సహకారాలు అందచేస్తూ ఉండేది. ఎక్కడిళ్లు కడుతుంటే అక్కడ కూలీ పనిచేసుకుంటూ లంబాడీ తండాలు, చిన్న చిన్న గుడిసెలేసుకుని ఉండేవారు. ఆ ఇళ్లల్లో ఆడవాళ్లంతా పొద్దున్నే ఇళ్లల్లో పాచిపని, గిన్నెలు తోవడం, బట్టలు తుకడం చేసి కూలికి వెళ్లేవారు. అలా నివాసం ఉన్న కుటుంబంలో భూక్యా కుటుంబం ఒకటి. అతనికొక చెల్లెలు, భార్య కాకుండా బంధుమిత్రులంతా ఆ చుట్టుపక్కలే గుడిసెలు వేసుకుని కూలీనాలీ చేసుకునేవారు. అతని భార్య నిండు గర్భిణి. పగలంతా అందరూ కూలీ చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి కళ్ళు ముంతల్లో కాలక్షేపం చేసేవారు. అలా ఉంటుండగా ఒకరోజు మిట్ట మధ్యాహ్నం
ఆదివారం అవడంతో అందరూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో బయట ఏదో కోలాహలం వినిపించింది. ఒక్కసారి అందరూ హడావిడిగా బయటికి పరిగెత్తి కనిపించిన ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. గుడిసెల్లో ఉన్న మగవాళ్లు గోలగోలగా అరుస్తూ చేతికి చిక్కిన రాళ్లు పట్టుకుని ఒకరిమీద ఒకరు విసురుకుంటున్నారు. ఎక్కడ్నుంచి వచ్చిందో అంత బలం! పునాదుల కోసం కుప్పపోసిన పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లు కూడా ఎత్తి విసిరి కొట్టుకుంటున్నారు. కొందరి ఒళ్ళు అప్పటికే రక్తసిక్తమయ్యుంది. ఆడవాళ్లు భయం భయంగా నక్కి నక్కి చూస్తున్నారు. పిల్లల్ని గుడిసెల్లోకి లాక్కుపోతున్నారు. ఆ పక్కనే తమ ఇంటి చూరు కింద తలదాచుకున్న భూక్యా చెల్లెల్ని పిలిచి, ఏమైందమ్మా అటా కొట్టుకుంటున్నారు? సాహసించి అడిగింది ఆ పెద్దావిడ. ఆళ్లంతా పప్పు బెల్లం తిన్నారు. అదేమిటి, పప్పు బెల్లం తింటే కొట్టుకోవడం దేనికి? మరి తిన్న తర్వాత సారా తాగాలి గదా అమాయకంగా అంది భూక్యా చెల్లాయి. అసలీరోజు పప్పు బెల్లము సారాలు ఎందుకు? పటేలు మామ బిడ్డకులా గాలి పెట్టుకున్నారు గదా. అదన్నమాట సంగతి. వాళ్లల్లో ఎవరికో పెళ్లికి నిశ్చితార్థం చేసుకున్నట్టున్నారు. సంబరాలు చేస్తూ నాటుసారా మైకంలో ఏం చేస్తున్నారో ఏమో వాళ్లకే తెలియడం లేదన్నమాట. ఈలోగా ఎవరో ఆ చుట్టుపక్కలుండేవాళ్లు పోలీసులకు ఫోన్ చేసినట్టున్నారు. హడావిడిగా పోలీస్ వ్యాన్ రావడమేమిటి, కనిపించిన వాళ్లను కనిపించినట్టు పిల్లమూక ఆడామగ అందర్నీ వ్యాన్తో కూడా వచ్చిన లారీలో కుక్కుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్క క్షణం తుఫాను వచ్చి వెలిసినట్టుగా నిశ్శబ్దం ఆవరించిన ఆ సాయం సమయంలో ఎక్కడ్నుండో కుయ్యి కుయ్యమని పసిబిడ్డ ఏడుస్తున్నట్టు అనుమానం వచ్చింది. ఏరా అబ్బాయి, ఎక్కడో పసిబిడ్డ ఏడుపు వినిపించటంలే అనడమేమిటి? ఆ పెద్దావిడ ఒక్క పరుగున ఆ శబ్దం వస్తున్న వైపు గబగబా అడుగులు వేసింది. భూక్యా భార్య నిండు గర్భిణి. బయట గోల జరుగుతూ ఉండగా నెలలు నిండాయో లేక కంగారుకో నొప్పులొచ్చి బిడ్డను ఈ లోకంలోకి తెచ్చి తాను ప్రాణాలు కోల్పోయినట్టుంది. పచ్చి నెత్తురు వాసనొచ్చేటప్పటికీ ఆ చుట్టుపక్కల తిరుగుతున్న కుక్క ఒకటి ఆ బిడ్డ కాలు నోట కరుచుకుని లాక్కుపోతూ కనిపించింది. అది చూసిన ఆ మాతృహృదయం ద్రవించింది. పక్కనే ఓ కర్ర తీసుకుని ఆ కుక్కను అదిలించి కింద పడ్డ బిడ్డను చేతిలోకి తీసుకుంది పెద్దావిడ. అయ్యో, అదేమిటమ్మా, ఆ పిల్లని ఇంట్లోకి తీసుకొచ్చావేమిటి? అయినా మనకెందుకు, అక్కడే వదిలేసిరా, వాళ్ళెవరైనా వచ్చి తీసుకెళ్తారేమో అంటూ కూతురు అభ్యంతరం తెలిపింది ఆనాడే. అయ్యయ్యో, నెత్తురుగుడ్డును ఆరు బయట ఎట్లా వదిలేస్తామే? ఇంకా ఆ నెత్తురు మరకలు కూడా పోలేదు అంటూ గబగబా కాగు కింద నిప్పు రాజేయడం ఏమిటి, కాళ్లమీద పడుకోబెట్టుకుని ఆ పసికూనకు ఒళ్ళు కడిగి స్నానం చేయడం ఏమిటి, అన్నీ జరిగాయి. ఏ ముహూర్తాన చేసిందో ఆ పాప ఆ ఇంట్లో వెలసిన లక్ష్మీదేవైపోయింది. సాధారణంగా వాళ్ల జాతికుండే చక్కటి రూపము, మంచి తెలుపు రంగుతో పాప పెద్ద పెద్ద కళ్లతో అందంగా ఉండేది. పాపం కుక్కలు ఆక్కుపోతుండగా కాలిమీద పడ్డ ఘాట్లకు జాగ్రత్తగా ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా వైద్యమూ చేయించింది ఆ పెద్దావిడ. కథ ఆసక్తిగా వింటున్న మృదుల హఠాత్తుగా తన పాదం వైపు చూసుకుంది. కాలిమీద మచ్చను చూసుకుని నివ్వెరపోయి, నాన్నా నాన్నా, నువ్వు చెప్పే కథ అంటే ఆ కథలో నేనేనా? కళ్లల్లో నీళ్లు నిండుతున్నాయి మృదులకి. అవునమ్మా మృదుల, ఆ రోజుల్లో నేను సెలవులకి మీ బావ సంజయ్ని తీసుకుని పుట్టింటికి వచ్చి ఉన్నాను. ఈ విషయం మా నలుగురికి తప్ప మరెవ్వరికీ తెలీదు. ఆ రోజు శుక్రవారం పూట సాయం సమయంలో మా ఇంటికి చేరిన నిన్ను మా అమ్మ ప్రాణంలో ప్రాణంగా చూసుకోసాగింది. మేం మొదట్లో అంతగా ఇష్టపడకపోయినా నీ రూపం అందర్నీ ఇట్టే ఆకర్షించేసింది అంటూ మేనత్త జానకి తల్లి పక్కకు చేరి ఆప్యాయంగా తల నిమురుతూ అంది. అవునే మున్ని, ఆ మరుసటి రోజు మీ నాన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారమ్మా. వాళ్లూ పట్టుకుపోయిన లంబాడీ తండా ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఎవ్వరూ సరైన సమాచారం ఇవ్వలేకపోయారు. చివరకు పిల్లల్లేని నాకు దైవమిచ్చిన బిడ్డగా నిన్ను నా కళ్లల్లో పెట్టుకుని పెంచుకున్నానమ్మా అంది దేవకి. మా పుట్టింటి వాళ్లగ్గాని అత్తయ్య అత్తింటివారిగ్గాని తెలియకుండా అన్ని జాగ్రత్తలు పడ్డాం. నిన్ను కన్నవారి ఆచూకీ ఇంక తెలియదు అని నిర్ధారణకొచ్చాక నువ్వు నాకే పుట్టినట్టు అందర్నీ నమ్మించడం ఏం పెద్ద కష్టం కాలేదు.
మీ అమ్మమ్మ మావయ్యలు మమ్మల్ని నిలదీశారు. ఆపాటికే నాకు గర్భాలు నిలవడం లేదని, ఈసారి అంతా సక్రమంగా అయ్యేదాకా ఎవ్వరికీ చెప్పదలుచుకోక గోప్యంగా ఉంచాల్సొచ్చింది అని సర్ది చెప్పాం. అటుపక్క ఇటుపక్క బంధువులందరికీ అదే మాట చెప్పాం. ఆ కాలనీలో ఎక్కువ ఇళ్ళు లేకపోవడంతో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నువ్వు మా ఏకైక సంతానమని తెలుసు. తల్లి కొనసాగించి వివరించింది. మున్ని తల్లి, ఈ విషయం నీకెప్పటికీ తెలియకుండా ఉండాలనే మేమనుకున్నామమ్మా. కానీ ప్రతి ఒక్కరికీ తమ పుట్టుపూర్వోత్తరాలు మూలాలు తెలిసి ఉండాలని నా ప్రగాఢ భావన. నేను ఆ తండాల పిల్లల చదువులు ఆరోగ్యం కోసం వారి గుడిసెల మధ్య తిరగడం, ఎన్నో ఎన్జీఓల సహాయంతో వాళ్ళని స్కూళ్లల్లో చేర్చడం, వారానికోసారి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉండడం ఇవన్నీ నీకు తెలిసినవే. అలా ఈరోజు నువ్వు చూసిన లంబాడి వనిత ఆ రోజుల్లో మన ఇంట్లో పనిచేసేది. అనుకోకుండా ఇవాళ ఆ శిబిరంలో కనిపించింది. అది ఏదో ఒకరోజు నిన్ను కూర్చోపెట్టి అన్నీ వివరించాలి అనుకున్నాను. కానీ ఇలా ఈ పరిస్థితుల్లో చెప్పాల్సొచ్చింది. ఇందాక వచ్చి వెళ్ళిన గోవిందును మరో 15 మందిని రాళ్లు కొట్టుకుంటూ కనిపిస్తే చూసి బలవంతంగా బళ్ళో చేర్చాను. గోవిందే కాదు, వాడితో పాటు చేరిన వాళ్ళంతా బాగా చదువుకుంటుంటే నా మనసు ఆనందంతో నిండిపోతుంది. పెద్దావిడ చెప్పాల్సిన 4 మాటలు చెప్పి ఊరుకుంది. మున్ని, నువ్వన్నట్టు నాయనమ్మ పెద్దవాళ్లు నడిపే సంస్థలతో చేరి సమాజసేవ అంటూ తిరగొచ్చునమ్మా. అవన్నీ ప్రచారం కోసమే కాని చిత్తశుద్ధి ఉండదు. ఫోటోలు, ప్రచారాలు, ఆర్భాటాలే తప్ప తర్వాత ఎవ్వరూ అటువైపు చూడను కూడా చూడరు. మనం ఒకళ్ళకి సహాయం చేసినప్పుడు కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అని అంటారు. నాయనమ్మదే కాదు, నాన్నది కూడా అదే పాలసీ. నీకు తెలియదు కానీ ఆయన ఉద్యోగంలో చేరినప్పటినుంచి తనకు వచ్చిన జీతంలో 10% తప్పనిసరిగా పేదల కోసం కేటాయిస్తూ ఉంటారు. ఎంతోమందికి ఫీజులు కట్టి పై చదువులు చదివించారు. ఇప్పుడు చెప్పు, మీ నాయనమ్మ చేస్తున్న పనులు నీకింకా నామోషీగా అనిపిస్తోందా? నలుగురు 4 పక్కల నుండి చెప్పిన మాటలకి మృదుల కళ్లలో నుండి ధారాపాతంగా నీళ్లు కారసాగాయి. పశ్చాత్తాపంతో నాయనమ్మ ఒళ్ళో తలదాచుకుంది. పెద్దావిడి సైగతో అందరూ మెల్లిగా అక్కడ్నుండి బయటకు వెళ్ళిపోయారు. మృదుల తేరుకునేదాకా ఆమె తల నిమురుతూ ఉండిపోయింది నాయనమ్మ. ఐదేళ్ల తర్వాత భార్యను తల్లిని తీసుకుని కారులో అడవుల మధ్య ఉన్న పల్లెసీమకు వెళ్లిన రాఘవకు పరిశుభ్రమైన వాతావరణంలో గోడల మీద అక్కడ తండా పిల్లలకి పాఠాలు చెప్తూ కనిపించిన మృదుల, ఆ పక్కనే విలేజ్ ఆఫీసర్గా గోవిందును చూశాక కళ్లల్లో ఆనందం ప్రతిబింబించింది. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శారదా పోలంరాజుగారు రచించిన కథ ఎవరికెవరు ఈ లోకంలో విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.